చాలా మందికి ఇదే రాంగ్ ఐడియాలజీ. ఏమంటాడు, ఇంకో ఎలాంటి వాళ్ళు బట్టే కదా ఇట్లా భూమి పాడిపోతుంది, ఎలాంటి వాళ్ళని బట్టే కదా దేశం పాడైపోతుంది. ఇది లోక జ్ఞానం ప్రకారం చూసినప్పుడు, లోక ఐడియాలజీ ప్రకారం చూసినప్పుడు, తప్పు చేసేవాడిని బట్టి లేకపోతే పాపంలో ఉన్న వాడిని బట్టి దేశం పాడైపోతుంది అంటాం. కానీ వాక్యం తగినట్టుగా చూస్తే దేవుడు లేని పాపిగానే బ్రతుకుతాం తప్ప వేరేం చేయగలుగుతాడు? ఇగో మాటలు చెప్పాలంటే, వెలుగు లేని వ్యక్తి, చీకట్లో ఉన్న వ్యక్తి చీకట్లో ఉండక ఎలాగ వెలుగులో రాగలుగుతాడు? ఇంపాసిబుల్. మనం లోకానికి ఉప్పై ఉన్నాము, లోకానికి వెలుగై ఉన్నామని యేసు ప్రభు చెప్తున్నాడు. నువ్వు అంటున్నావు, దేవా వాడు సరళుడు, వాడు పాపి ప్రభా, వాడు పాపి కాబట్టి వాడిని చంపే ప్రభా. దేవుడు అంటాడు, వాడు పాపి అంటే వాడికి వెలుగుగా నువ్వు వెళ్ళాలి, ఉప్పుగా నువ్వు వెళ్ళాలి, నీ జీవితం ఒక మాదిరిగా ఉండాలి. అది వదిలి నువ్వు అంటున్నావు వాడు చీకట్లో ఉన్నాడు కాబట్టి చంపే. ఏ ఒక్కరు నశిస్తో దేవునికి ఇష్టం లేదు, దుష్టుడు నాశనం అవుతాం కూడా దేవునికి ఇష్టం లేదు. దేవుడు నాకు తెలియజేస్తుంది. దేవుడు కోరేది మనం ఈ లోకంలో ఒక మాదిరికరంగా ఉండాలని. ఈరోజు చాలా మంది వీఆర్ నాట్ టెస్టింగ్ ఆర్ రూట్స్. మనం నాటబడి ఉన్నామా? మన జీవితంలో ఏమాత్రం మాదిరి ఉందా, ఫలం ఉందా? సొదొమ గొమొర్రా గురించి చూసినప్పుడు అక్కడ ఉన్న చెడుతనాన్ని బట్టి వారికి నాశనమే అంతము, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఆ స్థలము కాపాడబడాలంటే అక్కడ వేయబడిన వెయిట్ చూస్తే కనీసం 10 మంది నీతిమంతులు, అంటే 10 మంది నీతిమంతులు, కనీసం ఒక 10 మంది నీతిమంతులు అంటే దేవుడు అంటాడు, ఏమంటున్నాడు, సొదొమని గొమొర్రాని నాశనం చేయను. కనీసం 10 మంది సరైన వాళ్ళు ఉంటే ఆ దేశాన్ని బాగుపరుస్తాను. ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, దేవుడు ఒక స్థలాన్ని నాశనం చేస్తానికి కారణము, నీతిమంతుడు అనే పిలవబడుతున్న వాడు నీతిగా బ్రతకని మూలనే నాశనం వస్తుంది. నీతిమంతుడు అని చెప్పబడుతున్న వ్యక్తి నీతిగా యథార్థంగా దేవుని ముందు బ్రతకని ద్వారంగానే నాశనం వస్తుంది. నువ్వు నీతిగా బ్రతికినంత వరకు నిన్ను బట్టి నీ పొరుగు వారు కూడా బ్రతకబడతారు. అందుకనే చెప్తున్నాము, వెలుగై ఉన్నాము, నిన్ను బట్టి చుట్టూ నా చీకటి కూడా పారదోలబడుతుంది. నీ ఒక్కడి వెలుగుని బట్టి అన్న ఆ స్థలంలో పని, క్రియ, క్షేమము, లైట్ ఇస్ ఆల్వేస్ లైఫ్ గివింగ్ ఫ్యాక్టర్. లైఫ్ ఉంటుంది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, డూ యూ హ్యావ్ అ హార్ట్ ఆఫ్ గాడ్? దేవుని హృదయాన్ని కలిగి ఉన్నారా? ఏ ఒక్కరు నశించడం ఇష్టం లేదు. యేసు ప్రభుని ఇన్ఫాక్ట్ చూసినప్పుడు యేసు ప్రభుని ఉమ్ము వేసిన వారు, సిలువ వేసిన వారు, కొరడా దెబ్బలు కొట్టిన వారు, ఆయన బట్టలు చింపి వేసిన వారు, ఆయన నగ్నంగా సిలువ పైన వేలాడదీసి అవమానపరుస్తూ దూషిస్తూ ఉన్నవారిని యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? తండ్రి, వీరేం చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. కానీ ఈరోజు మనమైతే అసలు సంబంధం కూడా ఉండదు, వాళ్ళు ఇంకా మనల్ని ఏమని కూడా ఉండరు. దేవుడు ఎప్పుడు తీర్పు తీరుస్తే తీర్పు ఎక్కడ ప్రారంభమవుతుంది తెలుసా? ఆయన ఇంట్లో ప్రారంభమవుతుంది. దేవుని ఇంట్లో ప్రారంభమవుతుందంటే ఎవరు సరిగా ఉన్నాడు, ఎవరు సరిగా లేదు. దేవుని వాటిని చూసినప్పుడు అంటే ఇశ్రాయేలీయులు పాపం చేసినప్పుడు దేవుడు కప్పుకుంటా కూర్చోలే, ఫస్ట్ ఇంట్లో అని తప్పేశాడు. వారి మీదకి శిక్ష వచ్చింది, వారి మీదకి దేవుని హస్తం వేసింది, వారికి పట్టే ఒక్కొక్క దెబ్బ. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని వాక్యం ఏంటన్నా మీరు పరీక్షించుకోవాలి. దేవుడు ఈరోజు నీ మాట ప్రకారం వారిని తీర్పు తీరుస్తాను సరే, కానీ మొదట నిన్ను తీర్పు అన్నాడు అనుకో, ఎలా కనబడుతున్నావు? హౌ మచ్ డూ యూ స్టాండ్ ఆన్ ద